తిరుమలలో ఎవరు పూలు ధరించరాదన్న నియమం ఉంది. తిరుమలకు పుష్పమండపం అనే పేరుంది, కానీ అక్కడి పుష్పాలన్నీ శ్రీనివాసుడికే చెందాలి అని ప్రచారంలో ఉంది. పూర్వం స్వామివారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు. ఒకసారి శ్రీశైల పూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామివారికి అలంకరించిన పూలను తను ధరించాడు. ఆ రాత్రి స్వామివారు శ్రీశైల పూర్ణుడి కలలో కనిపించి, నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడు అని చెప్పగా అప్పుడు అతను ఎంతగానో చింతించాడు. ఆనాడు నుంచి స్వామివారికి అలంకరించిన పూలను భక్తులకు ఇవ్వకూడదని, పూలను బావిలో వేయాలనే ఆచారాన్ని ప్రారంభించాడు అతను. భగవంతునికి ఎదుట భక్తులు అసాధారణంగా కనిపిస్తే భక్తుడు ఎంతో భక్తితో నన్ను చూడ్డానికి వచ్చాడు అని ఆయన అనుకొని దర్శనం అనేది మనకి ఇస్తాడంట. ఈ నియమం ఆలయ దర్శకులకు వెళ్ళినప్పుడు ఆడంబరాలు ఆకర్షణలకు ఎంత దూరంగా ఉంటే పరమాత్ముడిపై అంత ఏకాగ్రత కుదురుతుంది అనేది ఆయన తెలిపారు. అందుకే అక్కడ పూలు పెట్టుకోకూడదు అనే నియమం అనేది వచ్చింది.